ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ విజృంభిస్తోంది. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది WHO. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా సోకే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. అసలు మంకీ పాక్స్ లక్షణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ అంశాలపై కేర్ హాస్పిటల్స్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గంధం స్నేహతో మా ప్రతినిధి అంజుమ ఫేస్ టు ఫేస్. ఎమర్జెన్సీగా మంకీ పాక్స్ను WHO ప్రకటించడంతో హైదరాబాద్లో కూడా అలర్ట్ ప్రకటించారు. అయితే దీని మీద సర్వత్రా కూడా అందరిలోనూ అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. మంకీ పాక్స్ ఒకరి నుంచి మరొకరికి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఇందుకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే విషయాలను కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బంజారా హిల్స్లో ఉన్నటువంటి కేర్ హాస్పిటల్స్లో ఉన్నాము. మనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ స్నేహ గంధం ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, ప్రజెంట్ మనం చూస్తున్నాము అంటే చాలామంది మంకీ పాక్స్ గురించి భయపడుతున్నారు. అసలు ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది సర్వత్రా అందరికీ సందేహాలు ఉన్నాయి. సో దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? సో మంకీ పాక్స్ అనేది అది కూడా ఒక స్మాల్ పాక్స్కి సంబంధించిన ఒక వైరస్ ఫ్యామిలీ నుంచి చెందింది. సో దాంట్లో కూడా ఫీవర్తో పాటు ర్యాషెస్ ఉంటాయి. సో అది ఫేస్తో స్టార్ట్ అయ్యి హోల్ బాడీ ర్యాషెస్ లాగా ఉంటాయి. స్మాల్ పాక్స్ లాగే అవి కూడా క్రస్ లాగా ఫామ్ అయ్యి పడిపోతాయి. సో మంకీ పాక్స్లో కూడా ఫీవర్, ర్యాషెస్తో పాటు బాడీ పెయిన్స్, వీక్నెస్, సో హెడేక్ ఇవి కామన్గా చూస్తాం అన్నమాట. ఓకే. సో ఇది మనకి వైరస్ లాగానే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి అంటే ఏ ఏ మార్గాల ద్వారా అది వ్యాప్తి చెందొచ్చు అంటారు? సో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా మార్గాల వల్ల స్ప్రెడ్ అవుతుంది. సో కామన్గా చూసేది డెంగ్యూ, మలేరియా ఇవన్నీ మస్కిటోస్తో స్ప్రెడ్ అయ్యేది. బట్ ఇది మంకీ పాక్స్ అనేది పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్తో స్ప్రెడ్ అయ్యేది. సో ఎవరైనా ఏదైనా పేషెంట్ ఒక పర్సన్ ఫీవర్ విత్ ర్యాష్తో ఉన్నారు అంటే మాత్రం మనం వాళ్ళతో కొంచెం కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా చూసుకోవాలన్నమాట, జాగ్రత్తగా ఉండాలి. అందుకనే కదా ఇప్పుడు ఇండియాలో అందరూ ఇంటర్నేషనల్ ట్రావెల్కి ఆర్ ఎయిర్పోర్ట్స్లో అంతా సర్వేలెన్స్ పెడుతుంది దాని గురించే. సో పర్సన్ టు పర్సన్ కాంటాక్టే చూస్తాం దీంట్లో. ఓకే. సో ఇది రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా ఇది వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? ఇది ఎవరికైనా రావచ్చు, బట్ సివియారిటీ అనేది కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో సివియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే ఈ మంకీ పాక్స్ అనేది ఆఫ్రికాకి పరిమితమైన డిజీజ్. ఇప్పుడు ట్రావెలింగ్ ఇవన్నీ చూస్తుండడం వల్ల ఇక్కడ అన్ని ఏరియాస్కి స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్లో, ఫిలిప్పీన్స్లో, స్వీడన్లో అన్నిట్లో స్ప్రెడ్ అయ్యి ఉంది. సో ఇండియాలో ఏంటంటే ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఆఫ్రికన్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో అందుకని హైదరాబాద్ కొంచెం హై అలర్ట్లో ఉండాలి. సో ఎవరికైనా ఆఫ్రికన్ స్టూడెంట్స్లో వాళ్ళకి ఎవరికైనా ఫీవర్ ఆర్ ర్యాషెస్ అట్లా ఉన్న వాళ్ళని కొంచెం ఐసోలేట్ చేసి ఆర్ పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం ఇట్స్ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి జాగ్రత్తలు కానీ లేకపోతే మనం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు కానీ ఏమైనా ఉంటాయా మ్యామ్? స్పెసిఫిక్గా అదేం లేదు, నార్మల్గా కాంటాక్ట్ ప్రివెంట్ చేయడమే ఉంటుంది. ట్రావెలింగ్ అవాయిడ్ చేసుకోవాలి. ఆ ఎండమిక్ ఏరియా లైక్ ఆఫ్రికన్ ఏరియాస్కి ట్రావెలింగ్ అనేది కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వాళ్ళ నుంచి కొంచెం మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. సో మీ దగ్గరికి వస్తున్నటువంటి డైలీ ఓపీలో కానీ అంటే మిమ్మల్ని కన్సల్ట్ అవుతున్న వాళ్ళలో కానీ ఈ లక్షణాలు కానీ కేసెస్ కానీ రీసెంట్ టైమ్స్లో మీరేమైనా చూసారా? ప్రస్తుతానికైతే మంకీ పాక్స్ కేసెస్ అయితే ఏం చూడలేదు, బట్ ఫీవర్ అండ్ ర్యాష్ చాలా డిసీజెస్లో ఉంటాయి. మనం కామన్గా చూసేది డెంగ్యూ, చికెన్ పాక్స్ ఇవన్నిట్లో కూడా మనం చూస్తాం. సో ఇవన్నిట్లో కూడా ఫీవర్, ర్యాష్ ఉంటుంది. బట్ మంకీ పాక్స్లో ఉండే ర్యాష్, డెంగ్యూ ర్యాష్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మంకీ పాక్స్లో ఏంటంటే మనకి స్మాల్ పాక్స్లో చూసే ర్యాషెస్ ఎట్లా ఉంటాయో సో ఇట్లా బబుల్స్ లాగా వచ్చి మళ్ళీ తర్వాత అవి క్రస్ట్ ఫామ్ అయిపోయి పడిపోతూ ఉంటాయి, మార్క్స్ ఫామ్ అవ్వడం అట్లా ఉంటుంది. బట్ డెంగ్యూ ర్యాష్ అలా ఉండదు, అది ఓన్లీ స్కిన్ మీద రెడ్ స్పాట్స్ లాగా ఉండి అది తగ్గిపోతుంది అది. సో దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఫీవర్, ర్యాష్ చాలా కామన్గా చూస్తాం, బట్ మంకీ పాక్స్ కేసెస్ కాదు. అంటే దీనికి సంబంధించి సీజన్స్ ఏమైనా ఉంటాయా మ్యామ్? అంటే ఈ సీజన్లోనే ఇది అటాక్ అవుతుంది అన్నట్టుగా అట్లా ఏమైనా ఉంటాయా? ఎందుకు వస్తుంది అంటే పర్సన్ టు పర్సన్ వస్తుంది అని చెప్పారు, బట్ స్పెసిఫిక్ రీజన్ ఏంటి? ఇది ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా ఎండమిక్ డిసీజెస్ ఇవన్నీ. సో అవి ట్రావెలింగ్ త్రూ స్ప్రెడ్ అవుతుంది వేరే కంట్రీస్కి. సో ఇప్పుడు కూడా అట్లనే స్ప్రెడ్ అవుతుంది, పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్తో ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో పర్టికులర్ సీజన్ అని లేదు, ఒక ఎండమిక్ ఏరియా నుంచి పీపుల్ ద మూవింగ్ అవుట్ అంటే మాత్రం దాని త్రూ స్ప్రెడ్ అవుతుంది అన్నమాట ఇది. ఓకే. సో ఇది సీజనల్ డిజీజ్ లాగా డెంగ్యూ లాగా మాన్సూన్స్ వచ్చినప్పుడు మస్కిటో బైట్ త్రూ స్ప్రెడ్ అయ్యేలాగా కాదు కాబట్టి పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పర్టికులర్ సీజన్ అనేది ఏమి ఉండదు దీనికి. సో దీనికి లెవెల్స్ ఏమైనా ఉంటాయంటారా? అంటే ఇది ప్రాణాంతకమైన వ్యాధి అని కూడా మనం చెప్పుకోవచ్చు కదా, బికాజ్ ఆఫ్రికన్ కంట్రీలో దాదాపు 17,500 కేసెస్ అనేవి మనకు నమోదవుతాయి. అందులో దాదాపు 460 వరకు కూడా చాలామంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. సో దీనికి లెవెల్స్ ఏమైనా ఉంటాయి అంటే సివియారిటీ ఏ విధంగా చూసుకోవచ్చు?
సో మంకీ పాక్స్లో ఏంటంటే 2 డిఫరెంట్ క్లాడ్స్ అని ఉంటాయి, క్లాడ్ 1, క్లాడ్ 2. సో క్లాడ్ 1 ఏంటంటే సివియారిటీ ఎక్కువ ఉన్న డిసీజ్ ఫామ్ అనమాట. క్లాడ్ 2లో ఏమందంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్న సివియారిటీ అంత ఎక్కువ ఉండదు, 0.1% ఫెటాలిటీ ఉంటుంది. సో క్లాడ్ 1 కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు WHO అనేది డిక్లేర్ చేసింది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అనేది. సో దాని ద్వారా బాడీలో ఇంకేమైనా పార్ట్స్ మీద మనకి ఆ ఎఫెక్ట్ అనేది పడేటువంటి అవకాశం ఉందంటారా? ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మల్టీ ఆర్గన్ ఫెయిలియర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో డెత్ అనేది అయ్యేది మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ వల్లే. సో హెపటైటిస్ రావడము ఆర్ షాక్లోకి వెళ్ళడము, బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉండడం, సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడం. సో దిస్ ఈజ్ అ కాజ్ అన్నమాట. ఓకే. సో ఇది అటాక్ అయ్యి ఆల్రెడీ మనకు కోమార్బిడిటీస్ లాంటివి ఉన్నప్పుడు ఇది ఇంకా ఎక్కువగా మన మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందంటారా? వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలంటారు? అదే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా సివియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో యంగ్స్టర్స్లో కొంత ఎవరికైనా కానీ డిజీజ్ ఎక్కువ ఉన్నప్పుడు, దాని విరులెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, సో అది ఇమ్యూనిటీ ఎట్లా ఉన్నా వాళ్ళకి ఫెటాలిటీ అనేది హైగానే ఉంటుంది. సో ఎంత జాగ్రత్త తీసుకుని ఒకవేళ మనకు ఆ డిజీజ్ వచ్చింది అనుకోండి, ఆ వైరస్ స్ట్రెయిన్ బాగా విరులెంట్ స్ట్రెయిన్ అయ్యి ఉంది అని అంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్ అనమాట. బట్ దేర్ ఆర్ సమ్ డ్రగ్స్ WHO కొన్ని అప్రూవ్ చేసింది. హౌ ఫార్ దే ఆర్ యూస్ఫుల్ అనేది స్టిల్ వీ నీడ్ టు సీ. ఇక్కడ ఇండియాలో మంకీ పాక్స్ ఆర్ వెరీ లెస్. సో ఇప్పటివరకు అంత మనం ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేదు. సో దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి మెడిసిన్సే అంటారా మ్యామ్, లేదంటే ఇంకేమైనా ఉంటుందా? సపోర్టివ్ కేర్ ఉంటుంది, కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ కూడా అప్రూవ్ చేసి ఉన్నాయి. ఓకే మ్యామ్. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా అందరూ భయపడుతున్నారు మంకీ పాక్స్కి సంబంధించి. ఎందుకంటే మనకి హైదరాబాద్లో మినీ ఆఫ్రికా కంట్రీ అని చెప్పేసి టోలీ చౌకీలో చాలామంది ఇటు హాస్పిటల్స్లో చూపించుకోవడానికి వచ్చే వాళ్ళతో పాటు స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇది ట్రావెలింగ్ వల్ల వచ్చేటువంటి అంటువ్యాధి కావడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మనకు చుట్టుపక్కల ఎవరైనా ఆ దేశం నుంచి వస్తున్న వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ ఉంటే వారితోటి కొంచెం దూరంగా ఉండి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, అదేవిధంగా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. విడుదల శ్రీనివాస్తో అంజుమా, బిగ్ టీవీ,